కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఒంగోలు అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్దన్ గారి సతీమనేటువంటి నాగసత్యలత గారు ఈరోజు మన 16వ డివిజన్కి ఇచ్చేసి ఉన్నారు. ఆమె రావడానికి ముఖ్య ఉద్దేశం, ఈ 16వ డివిజన్లో 2014 నుంచి 19 వరకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఈ 2019 నుంచి ఈ 2024 ఇంకా 2 నెలల ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు ఈ డివిజన్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఇక్కడ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు, మహిళలు ముఖ్యంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు అని తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ ఒకసారి పలకరించి ఇక్కడున్న సమస్యలని తెలుసుకొని రేపు 2024 ఎలక్షన్స్లో దామచర్ల జనార్దన్ గారు అఖండ మెజారిటీతో గెలవబోతున్నారు. గెలిచిన తర్వాత మీరు చెప్పే ఇక్కడ ఉన్న సమస్యలన్నీ ఆమె ఏ విధంగా తీర్చగలదు అనే మీ అందరికీ ఒకసారి ఆత్మీయంగా పలకరించి మీకు వివరం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. దయచేసి ఇక్కడున్న మహిళలందరూ మీరు ఈ 16వ డివిజన్లో ఏమన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ మేడం దృష్టికి తీసుకొస్తే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో చర్యలు తీసుకుంటారు. మీరందరూ ఈ మహిళమ్మ తల్లులందరూ రేపు రాబోయే రోజుల్లో 2024 ఎలక్షన్స్లో దామచర్ల జనార్దన్ గారిని ఆశీర్వదించాలని మీ అందరినీ కోరుకుంటూ, ఇక్కడ మీకు ఈ లోకల్లో ఉన్న సమస్యలు మొత్తం ఏమైనా ఉంటే సమనీయంగా మేడం దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాం. మా గొంతులో దోమలు భలే ఉన్నాయండి, అసలు విపరీతంగా ఉన్నాయి. మేము ఇక్కడికి వచ్చి అదే అనుకుంటున్నాము, ఇదివరకు లేని దోమలు ఇప్పుడు భలే వచ్చేస్తాయి అని. ముఖ్యంగా ఎందుకు వచ్చానంటే పింఛన్లు పోయినాయి చూడండి, గత ప్రభుత్వం ఇచ్చి ఈ పింఛన్లు పోయాయి కదా, రేపు మన ప్రభుత్వం వస్తే ఏమన్నా చేయగలరా అది కొంచెం చెప్తారని. దానిలో మా అమ్మాయిది కూడా ఉంది, అందుకని అడుగుతున్నాను. అదండి మా అమ్మాయి అంతాను. ఇప్పుడు ఫస్ట్ అదే మేము మెయిన్ వచ్చిన కారణం ఏంటంటేనమ్మా, ఒక్కసారి రేపు ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ప్రతి ఇంటికి వెళ్తాము, హడావుడిగా ఉంటుంది. అంటే క్యాంపెయినింగ్ చేసుకుని వెళ్ళిపోతాం తప్ప ఇంత ఫ్రీగా కూర్చొని మాట్లాడుకోవడానికి అవ్వదు. అసలు మన ఏముంది రేపు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటి, రేపొద్దున మన గవర్నమెంట్ వచ్చాక తీసుకోవాల్సిన పరిస్థితులు ఏంటి అని ఒక్కసారి సవివరంగా తెలుసుకోవడానికే వచ్చింది అంతాను. ఇప్పుడే చెప్పారు మాధవీలత గారు, అడిగారు ఒకటి క్వశ్చన్, దోమలు ఎక్కువైపోయినాయి, ఇదివరకు లేవు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి అని ఒకటి. ఇంకొకటి అడిగింది ఫెన్షన్స్ గురించి. ఇదే మెయిన్గా ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నానమ్మా. దోమలు అంటే ఇదివరకు జనార్దన్ గారు 2014-19 వరకు ఏంటంటే ప్రతిరోజు దోమల మందు కొట్టించడాలు, మున్సిపాలిటీ వాళ్ళ చేత డ్రైనేజీలు క్లీన్ చేయించడాలు. అంటే ప్రతిరోజు ఆయన ఒక వారానికి ఒకసారి సరే అందరినీ కూర్చోబెట్టుకుని మున్సిపాలిటీ వాళ్ళందరినీ సరే సమీక్ష చేసేవారమ్మా, ఎక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది. దానివల్ల వాళ్ళు కూడా కరెక్ట్గా పనిచేసేవాళ్ళు. ప్రతి చోట దోమల మందు కొట్టడాలు, డ్రైనేజ్ క్లీన్ చేయడం వల్ల, డ్రైనేజ్లు క్లీన్ చేయకపోవడం వల్ల ఈ దోమలన్నీ పెరిగిపోయినాయి విపరీతంగా. దానివల్ల ఎన్నో రకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి, ఎన్నో రకాల సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఫెన్షన్ అమ్మా, ఇదివరకు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడా కూడాను ఏ విధంగా కక్ష సాధింపు, లేకపోతే కరెంటు బిల్లు పెరిగిందా, లేకపోతే వాళ్ళకి ఇల్లు ఉందా, ఇది ఉందా అని చెప్పిన ఎక్కడ ఫెన్షన్ తీసేలా. ఇప్పుడు ఎలా ఉందంటే కరెంటు బిల్లు వస్తే ఫెన్షన్ తీసేస్తున్నారు. అంటే పెరిగిన కరెంట్ రేట్లు పెంచుతున్నారు, యూనిట్ రేట్లు, దాంతో కరెంటు బిల్లు పెరుగుతుందంటున్నారు, మళ్ళీ ఫెన్షన్ తీసేస్తున్నారు. లేకపోతే ఏదో అప్పో చేసుకునో ఉన్నదంతా సర్దుకుని ఒక ఇల్లు కట్టుకుంటారు ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు. ఆ చిన్న ఇంట్లో ఉన్నందుకు ఇల్లు ఉంది అని చెప్పి ఫెన్షన్ తీసేస్తున్నారు. అంటే ఇల్లుంటే అమ్మా, ఇప్పుడున్నారు మీరు చెప్పారు మీ అమ్మాయి ఫెన్షన్ పోయిందని, ఇల్లుంటే అమ్మాయికి తిండి పెట్టలేదు కదా, ఇల్లు ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏముందమ్మా, ఏదో తలదాచుకోవడం ఇల్లు కట్టుకుంటారు.
కానీ దానివల్ల కూడా పెన్షన్ పోవటాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఒకటి మీరు అడిగారు, రేపు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఇవన్నీ వస్తాయి కంపల్సరీ. ఇప్పుడు పెన్షన్ పోయిన వాళ్ళందరికీ కూడా రేపు జనార్దన్ గారు మళ్ళీ అందరికీ పెన్షన్స్ ఇప్పిస్తారమ్మా. అలాంటివి ఏమి పెట్టుకోగలరు మీరు. మాకు ఏమి నచ్చలేదు ఈ ప్రభుత్వం, అందుకని మా జనార్దన్ గారు అయితే మాకు నమ్మకం అని మాకు కమిటీ కావాలి. ఒకటి పోలేరమ్మ గుడి కూడా అంతా కూడా బాగలేదు, చెత్త. ఎక్కడ చూసినా మందులు తాగటం, ఆడపిల్లలు తిరగడానికి అవకాశం లేదు గవర్నమెంట్ బడి, గవర్నమెంట్ హాస్పిటల్ కాడ. ఇది మేము కోరుకుంటున్నాం. అండర్ పాస్ చేయాలని చూసారంట రైల్వే ట్రాక్ దగ్గర కింద, కానీ బిల్ పెట్టి పాస్ అయ్యే లోపల మన టీడీపీ గవర్నమెంట్ అదే మొన్న ఎలక్షన్స్ లో అలా అయ్యి జరిగింది. దానివల్ల అది ఆగిపోయింది అంటాను. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ దాని మీద శ్రద్ధ తీసుకోవడం కానీ మళ్ళీ అదేదో చూద్దాం ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కానీ ఏమీ లేదు. రేపు పొద్దున కంపల్సరీ మళ్ళీ జనార్దన్ గారు వచ్చాక దాని మీద పరిశోధన చేసి డెఫినెట్ గా అది చేపిస్తారు అండర్ గ్రౌండ్ పాస్. మీరంతా ఒకసారి మాట్లాడుకుని స్థలం ఎక్కడుందో చూసుకుని మీ డివిజన్ పెద్దలందరితో మాట్లాడి ఏంటంటేనంట గవర్నమెంట్ రాగానే డెఫినెట్ గా 5 నెలల్లో మీకు అండర్ పాస్ చేపిస్తా అని చెప్పారంటమ్మా. ఇంకొకటి కమ్యూనిటీ హాల్ గురించి చెప్పారు కదా, అది ఒకటి మీ డివిజన్ అదే ఒక్కసారి మీరందరూ మాట్లాడుకుని ఒకసారి జనార్దన్ గారి దగ్గరికి వస్తే డెఫినెట్ గా అది ఎలా చేయాలో ఏంటో చూసి 100% చేపిస్తారు. అదంతాను అని అనుకున్నారు. అంటే రేపు 2019లో మన గవర్నమెంటే వస్తే నమ్మకంతో అయిపోయిన తర్వాత వెంటనే అందరికీ పేదలందరికీ ఇల్లు ఇద్దామని చెప్పి చూశారు. కానీ ఏమైంది, వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది కానీ వాళ్ళ మిగిలిన 20% కూడా ఈ 5 సంవత్సరాలను పూర్తి చేయలేకపోయారు. మళ్ళీ ఇప్పుడేమో ఇళ్ల పట్టాలు అంటూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఒకటి మీ అందరికీ అయితే జనార్దన్ గారు చెప్పమన్న మాట మేము చెప్తున్నాం. మీ అందరికీ కూడా తప్పకుండా మిగిలిన 20% పూర్తవుతుంది. ఇంకా కూడా ల్యాండ్ ఎక్వికేషన్ జరిగింది వేరే చోటు కూడా, ఇంకా టిట్కో ఇల్లు కట్టడానికి. అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు అందుద్దామా. మీరు కట్టిన వాళ్ళందరికీ ఎవరికి నష్టం జరగదు. ప్రతి ఒక్కరికి ఇల్లు మీకు వస్తాయి రేపొద్దు మన గవర్నమెంట్ రాగానే. ఉన్నాయి కదమ్మా, అది 20% పూర్తవ్వాలంతే. ఎందుకంటే జనార్దన్ గారు అనే టీడీపీ గవర్నమెంట్ కానీ చెప్పింది చేస్తారు అంత తప్ప బోర్డులు వేసుకుని మేము చెప్పింది చేస్తామని చెప్పని దొంగ నాటకాలు ఉండవు. అర్థమైందా? డెఫినెట్ గా చెప్తే చేస్తారమ్మ. ఇక్కడ అంటే మీరు ఇప్పుడు నుంచి చేస్తున్నారు అక్కడ 5 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. ఆన్లైన్ అవలా అంటే పట్టాలు ఇవ్వలేదు అంటే ఎలా? మా ల్యాండ్ ఏంటి అది? మేము అల్లాడిపోతున్నాం. మాకు నీళ్ళు ఆ పైపులు మారవటం కానీ లేకపోతే ట్యాంకీలు ముందు ముఖ్యంగా మాకు పైపులు మార్చాలా, మార్చితేనే మేము నీళ్ళు తాగేది. మాకు అసలు నీళ్ళే రావట్లేదు. మాకు నీళ్ళే ప్రాబ్లం. ట్యాంకీలు కూడా రావట్లేదు మాకు. మేము 4 బిందులు అక్కడ తెచ్చుకుంటున్నాం. మాకు అసలు నీళ్ళ కోసమే మాకు ప్రాబ్లం ఎక్కువ ఉందమ్మా. మాకు ఎన్నో ట్యాంకీలు వచ్చేది, ఇప్పుడు అసలు అవి కూడా రావట్లా. అడుక్కుంటున్నామమ్మా, నీళ్ళ కోసం అడుక్కుంటున్నాం. మేము అన్నం కోసం నీళ్ళ కోసం అడుక్కుంటున్నాం. అన్నం ఉంటే నిద్ర లేచి పని చేసుకొని వచ్చేవాళ్ళు. మా కడుపు అంతా నీళ్ళే మాకు ప్రాబ్లం. అల్లాడిపోతున్నాం నీళ్ళ కోసం. మా బాధలు అసలు దొక్కలా. పైపులు మారితే చాలమ్మా మాకు. మీ బాధ ఏంటంటే ప్రొద్దులు లేచి తగ్గించే ప్రతి ఇంట్లో కావాల్సిన నీరు, అది లేదా ఏ పని జరగదు. ఒక్కసారమ్మా ఏంటంటే లాస్ట్ టైము 2019 ముందు జనార్దన్ గారు అమృత పథకం కింద తీసుకొచ్చారమ్మా. నిధులు తీసుకొచ్చి పైప్ లైన్ వేసి అంటే ఒంగోలుకి ఆయన ఏంటి ప్రతిరోజు నీళ్ళు వచ్చేలా చేయాలని చెప్పని అనుకున్నారు. ఆల్మోస్ట్ లాస్ట్ వరకు అయిపోయిందమ్మా. ఇంకొక 5-6 కిలోమీటర్లు అనుకుంటే ఆగిపోయింది పైప్ లైన్. 2 కిలోమీటర్లు పైప్ లైన్ ఆగిపోయిందమ్మా. ఆ పైప్ లైన్ కూడా పూర్తి అయిపోయి ఉంటే కనుక తప్పకుండా ప్రతిరోజు ఇంటికి నీళ్ళు వచ్చే ఒంగోలుకి. కానీ ఆ పైప్ లైన్ ఆగిపోవడం వల్ల అక్కడ మన గవర్నమెంట్ మళ్ళీ లేకపోవడం వల్ల ఆ వర్క్ జరగల. ఇప్పుడున్న గవర్నమెంట్ దాని ఏదో ఇష్యూ చేసుకుని మళ్ళీ కొత్త నిధులు అంటారు తప్ప ఉన్న పైప్ లైన్ ఏదో పూర్తి చేసి వచ్చి ప్రతిరోజు నీళ్ళు వచ్చే ఒంగోలుకి. కానీ రేపు పొద్దున రాగానే మిగిలిన పైప్ లైన్ పూర్తి అవుద్ది. మీకు అందరికి ప్రతిరోజు నీళ్ళు కూడా వస్తాయమ్మా. ఇంకొకటి మొన్న పథకాలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, రేపు గవర్నమెంట్ రాగానే ఇచ్చేది ఏంటంటే దాంట్లో ఇంటింటికి కుళాయి అనేది కూడా ఒకటి ఉంది పథకం. అది కూడా అంటే కుళాయిలు చాలా మంది లేని వాళ్ళకి కూడా అంటే పైప్ లైన్ అన్ని మారుస్తారు. ఆ కుళాయిలు లేని వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి నీళ్ళు వచ్చేలా చేస్తారమ్మా. తప్పకుండా ఏంటంటే జనార్దన్ గారి కాలం ఏంటంటే రేపు ఒంగోలు ప్రతిరోజు నీళ్ళు వచ్చేలాగానే అది తప్పకుండా పూర్తి చేస్తారమ్మా. 80% ఆ మిగిలిన 20% పూర్తి చేస్తే తప్పకుండా నీళ్ళు ఇచ్చేయచ్చు అమ్మా. నువ్వు ఆ స్లిప్ కాదు, నువ్వు రాసిన స్లిప్ అన్ని ఉన్నాయి కదా,
రేపొద్దున మా టీడీపీ గవర్నమెంట్ రాక తప్పక నీళ్ళు నీకు వస్తుంది, ఎక్కడికి పోదు, సరేనా? నువ్వు కట్టింది నీకు వస్తుంది నీళ్ళు నీకు తప్పు. రేపొద్దున నాకు కానీ మా దగ్గర కదా నా ఇల్లు లేదని అడుగు, సరేనా? ఒకసారి రేపు వచ్చాక చూద్దాం అది ఎలా చేయాలంటే మాట్లాడతారు. కాలువలు తీయటాలు ఇలా దోమల పరిస్థితులు అంతా ఏమి రావు. రేపొద్దున మన గవర్నమెంట్ రాగానే ఫస్ట్ మన ఒంగోలు జరిగేది ఏంటంటే అండర్ డ్రైనేజ్ సిస్టమ్. దానివల్ల ఏంటంటే డ్రైనేజ్ క్లీనింగ్లు ఇవన్నీ అంటే లోపలే జరుగుద్ది అంతాను. దానివల్ల ఈ దోమల ఇబ్బందులు, ఈ జబ్బులు, ఈ దోమలు వచ్చే జబ్బులు, ఈ వాసనలు ఇవన్నీ కూడా ఉండవమ్మా. ఎక్కువ తప్పకుండా జరుగుతుంది. టీడీపీ గవర్నమెంట్ రాగానే రేపు జనార్దన్ చేసే ఫస్ట్ పని అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అమ్మా, అది కంపల్సరీ వస్తుంది. దానివల్ల చాలా ఇబ్బందులు పోతాయి అందరికీ కూడా. ఇంకొకటి అందరూ చాలా మంది ఫంక్షన్స్ గురించి ఇవన్నీ ఇందాక చెప్పాను నేను. ఈ ఫంక్షన్స్ కూడా రేపు పొద్దున పోయిన వాళ్ళందరినీ ఏ డివిజన్ ఆ డివిజన్ ఉంటారు కదమ్మా పెద్దలు, ప్రెసిడెంట్ కానీ వాళ్ళు వీళ్ళందరూ చూసుకుని తప్పకుండా అవన్నీ తీసుకొస్తే మళ్ళీ అవన్నీ పెట్టించే ప్రయత్నం చేస్తారు జనార్దన్ గారమ్మ. ఇంకొకటి మీరందరికీ ఇప్పుడు బాబు గారు వచ్చే కొత్తగా వచ్చిన పథకాలన్నీ ఐడియా ఉందమ్మా ఎవరికన్నా? మహిళా శక్తి అని చెప్పాను, ఒక 6 పథకాలు పెట్టారు. ఎవరికైనా ఐడియా ఉందా దాని గురించి? ఎవరికి కొంచెం దాని గురించి అవగాహన లేదా? అంటే ఇప్పుడు బాబు గారు మన టీడీపీ గవర్నమెంట్ పథకాల గురించి 6 పథకాలు ప్రకటించారు, ఎవరికి ఐడియా? ఇప్పుడు మామూలుగా చదువుకునే పిల్లలకి తల్లికి వందనం అని చెప్పని పెట్టారు, తెలుసా మీకు? 15,000 రూపాయలు. ఇప్పుడు పిల్లలకి ఎంత వస్తున్నాయి అమ్మ చదువుకునే పిల్లలకి? అమ్మఒడి లేవు అయ్యిందంటే మనం పడింది లేదు. కరెంట్ బిల్లు మనమే కదా కట్టుకునేది. యూనిట్ పెరిగిన అవన్నీ ఏం వాళ్ళకి అన్ని పట్టు. కానీ వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు అడిగేటప్పుడు మాత్రం ఓట్లు అడిగేటప్పుడు మాత్రం బాగానే 2 పిల్లలు ఉన్న 2 పిల్లలకి వేస్తున్నారు. అలాంటి న్యాయం అసలు అవసరం లేదు. ఖమ్మంగా చదువు గవర్నమెంట్ పిల్లలు 2కే వేయండి, తప్పు లేదు. ఉన్నోళ్ళకి వేసి పేదవాళ్ళకి వేసి అసలు దానికి అడ్డుపప్పు ఏమి లేదు. అమ్మఒడికి అనేది అసలు వాల్యూవే లేదు. అది ఉన్నమాట విషయం చెప్తున్నాము. అమ్మఒడి అనేది 5 సంవత్సరాల నుంచి అంతా నరకమే. సుఖం అనేది లేదు. లేడీస్ కైనా జెంట్స్ కైనా ఎవరికైనా అంతే. అది ఒకరికి పడిది ఇంకొకరికి. ఇప్పుడు మా ఇంట్లో ఉంది, నాకే సపోజ్ నాకు రాదు, అమ్మఒడి లేదు. పక్కింటి వాళ్ళకి ఉన్న వాళ్ళకి పడిద్ది. ఇప్పుడు వాళ్ళకి పడి మనకు పడకపోతే ఎంత బాధ ఉండిద్ది? అసలు అవసరం లేదు. అసలు అది బాధ కూడా కాదు. మనం సంపాదించుకుంటున్నాం కదా మేడం, మనం సంపాదించుకుంటున్నాం అసలు దేనికి అది సంపాదించుకుంటున్నాం. మన బిడ్డలు మనం చదివించుకుంటాం కదా మేడం. అతను వేస్తే 15,000 మాకు ఒక్కరికి కూడా రావు. ఇంకా వాళ్ళు కూడా ఏంది, ఇంకా వాళ్ళ పనులు కాకుండా సోమవారం తప్ప వాళ్ళని చేయడం తప్ప ఏమీ లేదు. ఉపయోగం లేదు. అమ్మఒడే కాదు. ఫస్ట్ మాత్రం ఎంత మంది ఉన్నా కానీ అమ్మఒడి వేస్తానని హామీ ఇచ్చేసాడు. తర్వాత ఒకరికంటే మేము ఏమన్నారు, ఫస్ట్ స్టార్టింగ్ 15. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 10,000 న్యాయంగా అందరికి 10,000. వైఎస్ఆర్ వీళ్ళ నిజంగా వీళ్ళు అర్హులా కాదా అని చూసి ఫంక్షన్స్ అవనివ్వండి, ఇలా అమ్మఒడి ఇలాంటివి అవనివ్వండి, ఏదైనా సరే ఎప్పుడు కూడా ఇలాగంటే బేరీ చేసుకుని వైఎస్ఆర్కి ఒక నీతి టీడీపీ వాళ్ళకి నీతి జరగల. అందరికి కూడా సమన్వయం జరిగేది. ఇప్పుడు మీరు అడిగింది కూడా చెప్తున్నాం. మరి బాబు గారు వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క అర్హులై ప్రతి ఒక్కరికినమ్మా అందరికి కూడా వస్తుంది, తల్లికి వందనం వస్తుంది. అది కూడా ఇంట్లో 2 పిల్లలు ఉన్నాయి, 3 పిల్లలు ఉన్నాయి, 4 పిల్లలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి వస్తున్నాం ఈసారి 17,000. అది మటుకు డెఫినెట్ గా చేస్తారు. ఈసారి అంటే బాధలు ఇలాంటి కష్టాలు ఉండవమ్మా. మన టీడీపీ గవర్నమెంట్ రాగానే జరిగిన పద్ధతులు మళ్ళీ ఫాలో చేయరు. మన గవర్నమెంట్ లో ఇప్పుడు ఎలా జరిగిందో అదే జరుగుతుంది రేపు మళ్ళీ 24 వచ్చిన తర్వాత. లేకపోతే పెన్షన్స్ అవనివ్వండి, అమ్మఒడి అవనివ్వండి, ఇవన్నీ కూడా అంటే అర్హులైన అందరికీ కూడా అందట్లేదని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. కక్ష సాధింపుగా అంటే టీడీపీ అంటే తీసేయడాలు, లేకపోతే కరెంట్ బిల్లులు పెరిగినాయి అంటే తీసేయడాలు, ఏదో ఒక ఇల్లు ఉందంటే తీసేయడాలు, చాలా రకాలు. అంటే ఫస్ట్ లో చెప్పింది ఒకటి, తర్వాత ఏమో ప్రతి ఒక్క దానికి ఒక ఇన్నేసి రకాలు పెట్టి చాలా మందికి అంతా పోయినమ్మా. ఒకటి మీ అందరికి చెప్తుంది ఏంటంటే, మీ అందరు చాలా మంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రేపొద్దున మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే ఇప్పుడు పోయి ఇదివరకు మన 19కి ముందు ఎలా అయితే జరిగిందో అవన్నీ కూడా మళ్ళీ మీ అందరికీ వస్తాయి. అంతే తప్ప ఇప్పుడు పోయినాయి కదా రేపొద్దున మళ్ళీ మన టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మనకు వస్తాయా లేదా అనుకోవద్దు. అర్హులై ప్రతి ఒక్కరికి మీ పథకాలు మీకు అందుతాయేమో మళ్ళీని, దాంట్లో ఏం సమస్య ఉండదు మీకు. ఇంకొకటమ్మా, బాబు గారు మనం పెట్టిన మహిళా శక్తి పథకంలో సంవత్సరానికి 3 సిలిండర్లు. అదే ఎవరికైనా ఐడియా ఉందా? 3 సిలిండర్ ఫ్రీగా ఇస్తారు, అదొకటి. ఇంకోటి మహిళలందరికీ తెలుసు కదా ఉచిత బస్సు ప్రయాణం, అది కూడా ఉందిగా మీ అందరికి తెలుసు కదా. జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు పథకం. ఇంకోటి ఇదొకటి తెలుసు కదా, తల్లికి వందనం అని చెప్పి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లలకి. ఇంకొకటి మా ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో కూడా 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు 58 సంవత్సరాల వరకు
ప్రతి ఆడపిల్లకి సంవత్సరానికి వాళ్ళకి వచ్చేది 15,000 వస్తుంది. అంటే నెలకు ప్రతి నెల 1,500 వాళ్ళకి ఇస్తారు. ఆడపిల్ల ప్రతి ఇంటికి ఎంతమంది ఆడపిల్లలు ఉన్నాము, ఒక ఆడపిల్లకి ఇస్తారనేది లేదు, ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరికీ వస్తుంది. ఏంటంటే వాళ్ళ రక్షణ కోసం, ఆడపిల్లల స్వయం ఉపాధి కోసం అదంతా చేస్తూ ఉన్నారు. అది కూడా తప్పకుండా అందరికీ అందుద్ది. నలుగురున్నారా? అమ్మా 18 నుంచి 50 సంవత్సరాలు అందరికీ వస్తుందమ్మా. అడుగులు ఉంటే అందరూ ప్రతి ఒక్కరికి అందుతుంది. ఒక్కరికి ఇద్దరికి అదేం కాదు, ప్రతి ఒక్కరికి అందుద్ది. ఇక డ్రైనేజ్ సిస్టమ్ గురించి చెప్పామమ్మా. రేపు పొద్దున్న అండర్ డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది. అంటే మున్సిపాలిటీ వాళ్ళైనా సరే టీడీపీ గవర్నమెంట్ నుంచి కంపల్సరీ పనిచేస్తారు. అందరూను అన్ని జరుగుతాయి మీకు అంతాను. ఇంకా మీరు మీరంతా ఆలోచించుకోవాలమ్మా. 2014 నుంచి 19 వరకు ఒంగోలు ఎలా ఉంది, అదే 19 నుంచి 24 వరకు ఒంగోలు ఏం జరిగింది, అదే మీ అందరికీ తెలుసు, చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళను. అంటే 14 నుంచి 19 వరకు జనార్దన్ గారు చాలా కష్టపడ్డారమ్మా. రోడ్లు అవనివ్వండి, డ్రైనేజ్ గురించి కానివ్వండి, అంతాను వెళ్ళి బాబు గారి దగ్గరికి వెళ్ళి నిధులు తెచ్చుకుని అంతా మీ డివిజన్కి ఎంతవరకు జరిగిందో తెలుసా మీకు? 3 నుంచి 4 కోట్ల వరకు మీ ఒక్క డివిజన్కే చేశారమ్మా పనులు అప్పుడు. అంటే రోడ్ల గురించి కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎట్ల గురించి అయినా, పైప్ లైన్ కానీ అంతా కూడా మీ ఒక్క డివిజన్కే జరిగింది అంతవరకు వర్క్. ఇంక ఒంగోలు అంతా ఎంత జరిగిందో మీకు అర్థమయ్యే ఉంటది. ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఇంకొకటి మీ అందరికీ చెప్తుంది ఏంటంటే ఈ పథకాల గురించి. పథకాలు ఎక్కడికి పోవో మీ అందరికీ. రేపొద్దున మన గవర్నమెంట్ వచ్చాక మీ పథకాలన్నీ మీకుంటాయి. మీలో ఉన్న భయాన్ని వదిలేయండి ఫస్ట్. మీరందరూ ఏంటంటే ఆ వాలంటరీ ఏం చేస్తుందో, లేకపోతే ఎవరేం చేస్తారో, మేము బయటకు వచ్చి మాట్లాడితే ఏమవుద్దో, లేకపోతే మేము టీడీపీకి వెళ్తే ఏమవుతారో అనే భయం వదిలేస్తే ముందు అందరం బాగుంటామా. మన కోసం మనం భయం వదిలేయాలి. ఎందుకంటే మీకు చెప్తుంది మీ పథకాలు ఇంకొక 2 నెలలు టైం ఉందమ్మా. ఎక్కడికి వెళ్ళు. రేపొద్దున టీడీపీ గవర్నమెంట్ వచ్చాక మీ పథకాలు ఏమైనా పోయినా సరే మొత్తం అన్ని మీకు వస్తాయి. మళ్ళీ అర్హత ఉన్న ప్రతి పథకం మీకు అందుద్దమ్మా.